అంటే ఎవరొద్దు, ఎల్బీ స్టేడియంలో చెప్దాం, గేట్లు బంద్ చేద్దాం, లాకేద్దాం, ఓ డేట్ చెప్పకుండా సీక్రెట్ గా ముగ్గురం పెట్రోల్ పోసుకొని చేద్దాం, మన తరఫుకెళ్ళి కనీసం 1,00,000 కోట్లు గ్యాదర్ చేస్తాం. అందరూ చేస్తారు, ఎందుకంటే ఇటువంటి నాయకత్వం పుట్టలే. ఇవాళ ప్రజల కోసం వీళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టారు. మంచి పేరు వస్తారా రే, నా స్టాచ్యూ పెట్టకున్నా పర్లేదు, బావ గాంధీ, బొమ్మర్ది గాంధీ 2 స్టాచ్యూలు పెట్టిస్తాం తెలంగాణ, అది కూడా ట్యాంక్ బండ్ మీద పెట్టిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి చెప్తా ఉన్నా, మీరు కొడుక టీవీలో ఏమైనా మాట్లాడు, ప్రాక్టికల్ గా చూపిస్తాం. మీరు టీవీలో రెచ్చగొడుతున్నారేమో, ప్రాక్టికల్ గా చూపిస్తాం. ఎల్ఈడి స్క్రీన్ పెట్టి కేటీఆర్ గారు ఏమేం చేసిండు, రేపు అవసరమైతే ఈ కాలంలో పిలుస్తాం. బాంబేకి వెళ్ళి ఈడికెళ్ళి మీరు ఎంతమందికి అన్యాయం చేసినావో, ఎంతమంది రోడ్లకు వచ్చిండ్రో, ఎంతమందికి డివర్స్లు అయినాయో, ఎంతమంది కుటుంబాలు నాశనం చేసినావో అవన్నీ తీసుకొని ఎల్ఈడి స్క్రీన్ మీద మల్లన్న సాగర్ ప్రజలకు ఏ విధంగా మీరు దోచుకున్నారు, సిరిసిల్లాల దళితులను నేరెళ్ళ ఇష్యూలో ఏ విధంగా కొట్టించారు, వాళ్ళందరూ వినిపిస్తా. ఎల్ఈడి స్క్రీన్ లో మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు చూపిస్తా. మొన్న ఆంధ్ర ప్రజలు కూడా ఏమనుకున్నారు, ఈ కొడుకులు వస్తే మళ్ళీ బతకనియరు, ఎందుకు తలకాయ నొప్పని ధన 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 బుద్ధి రావాలి హైదరాబాద్ లా. నెక్స్ట్ ఆ పరిస్థితి ఉండదు. ఎన్ని డ్రామాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ బ్యాక్ పార్టీ అనేది ఉండదు. ఈ రాష్ట్రంలో ఉంటదంటే ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.